నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇక నుంచి ఏ స్త్రీ యందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను, బ్రహ్మచారినై నా జీవితాన్ని పూర్తి చేసేస్తాను అన్నాడు. ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి, వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచారు. అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు. ఎంత త్యాగం చేశావురా, నీకు 2 వరాలు ఇస్తున్నాను. 1, యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకొని ధనస్సు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణము లేదు, స్వచ్ఛంద మరణం. నువ్వు కోరుకుంటే వస్తుంది, నువ్వు కోరకపోతే రాదు. అందుకని నీకు ఈ 2 వరాలు ఇస్తున్నానని సత్యవతీదేవితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు.